గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేడు జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా రెక్కలు విప్పిన రేపటి కోసం అంటూ మరికొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతోంది. ఏడాది అంటే 365 రోజులు కాదు, 365 అవకాశాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతిక్షణం తృప్తితో జీవించేద్దాం. అలా చేయాలంటే మనకో దిక్సూచి కావాలి. మనల్ని ముందుకు నడిపించే చోదక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచే వస్తుంది. దానికోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న వేళ మీ లక్ష్యాల సాధన దిశగా తోడుగా నిలుస్తోంది అని చెబుతూ ముఖ్యంగా యువతకు ఈ కొత్త సంవత్సరం, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి 2025కి ఆహ్వానం పలుకుతున్నటువంటి క్రమంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, కొత్త సంవత్సరం ఎటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగాలి అన్నటువంటి పలు కథనాలను ప్రచురిస్తూ ఈ వార్తను హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అప్పటి సిఈ బిఎల్ఎన్ రెడ్డి. విదేశీ సంస్థకు అక్రమంగా 54.88 కోట్లు చెల్లించినట్లు అభియోగం. కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్లు ఆరోపణ. 3 ఏళ్లలో 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం. ఇక అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? ఫార్ములా ఈలో ఎలాంటి తప్పు చేయలేదు, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, చట్టబద్ధంగా ఎదుర్కొంటా అంటున్నారు కేటీఆర్. సీఎం అవినీతిని బయట పెడుతున్నందుకే అంటూ ధ్వజమెత్తారు. ఇక ఎంపీల తోపులాట నిన్న పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన అని చెప్పొచ్చింది. 2 బీజేపీ ఎంపీలు కింద పడిపోయారు. తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్ తోశారన్న అధికార పార్టీ, వాళ్లే నెట్టారన్న ప్రతిపక్ష నేత. ఎంపీలను ఫోన్లో పరామర్శించిన ప్రధాని, పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదు. మార్చి 21 నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పైన పేరు పక్కనే పైన టాప్లో గ్యాస్ట్రిక్ సమస్యలకు క్యాప్సుల్ ఎండోస్కోపీ అంట. ఏఐజీ హాస్పిటల్లో రోబోటిక్ క్యాప్సుల్ ఎండోస్కోపీ టెక్నాలజీ పిల్ బ్యాట్. చిన్న క్యాప్సుల్తో జీర్ణాశయ ఇబ్బందులు నిర్ధారిస్తారు. అల్సర్, పాలిప్స్, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ల గుర్తింపు, FDA అనుమతులతో పూర్తి స్థాయిలో సేవలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రముఖ వార్తల్లో పార్లమెంట్ ఆవరణలో బాహాబాహికి సంబంధించి వార్తనిస్తూ చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం, మలుపు తిరిగిన అంబేద్కర్ పై షా వ్యాఖ్యల దుమారం. ఇండియా ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు, మకరద్వారం వద్ద తోపులాట. ముఖేష్ రాజ్పుత్ను రాహుల్ బలంగా తోసేశారు. ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు. మా ఎంపీలకు గాయాలయ్యాయి, హత్యాయత్నం జరిగింది అంటోంది బీజేపీ వాళ్లే అడ్డుకొని నన్ను ఖర్గేను తోసేశారు అంటున్నారు రాహుల్ గాంధీ. నా మోకాలికి గాయమైందంటున్నారు ఖర్గే. ఠానాలో ఇరుపక్షాల ఫిర్యాదులు, రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక కేటీఆర్ A1 అంటూ A2 అరవింద్ కుమార్, A3 చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. సర్కార్ కుట్ర, కేటీఆర్ పై కేసు అంటూ తప్పు చేయలే, భయపడేదేలే, రేవంత్ అక్రమ కేసులకు అణచివేతలకు వెనకడుగు వెయ్యం, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు అంటూ వార్తను ఇస్తూ ఏసీబీకి ఎంఏయుడి సెక్రటరీ దారకిషోర్ ఫిర్యాదు. 54.88 కోట్లు దుర్వినియోగం చేశారని అభియోగం. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్. 4 సెక్షన్ల కింద కేసు నమోదు, త్వరలో నోటీసులు. A1గా కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు 10 మంది అధికారులతో కూడిన బృందం. ముక్త కంఠంతో ఖండించిన నేతలు, మేధావులు. రాజకీయ కక్షతోనే కేసు అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మల దహనం. తెలంగాణ ప్రభుత్వం 55 కోట్లు కట్టింది, ముట్టినట్టు ఎఫ్ఎంఎస్సీఐ కూడా చెప్పింది. ఇందులో అవినీతి ఎక్కడిది? ఏసీబీ ఎందుకు? రేవంత్ రెడ్డి సర్కార్ 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించకనే ఫార్ములా ఈ రేసు రద్దయింది. లాంగో రేవంత్ భేటీని దాచిపెట్టారు ఎందుకు? సీఎం ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ చేసినా హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
వెలుగు చూద్దాం. ఇక్కడ పైన టాప్ లో పేరు పక్కనే కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడికి సంబంధించి వార్తనిస్తూ మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 టైగర్స్, చీలపల్లిలో 1, కౌటాలలో మరొకటి సంచారం, భయాందోళనలో ప్రజలు. ఇక కేటీఆర్ A1 ఫార్ములా రేసుపై ఏసీబీ కేసుకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇక ఓఆర్ఆర్ టెండర్ పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఇదే బ్యానర్ ఐటమ్ వెలుగులో. హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఇక్కడ టాప్ ఐటంలో ముఖ్యంగా రెక్కలు విప్పిన రేపటి కోసం అంటూ ఇక కొత్త సంవత్సరం వచ్చేస్తోంది 2025. ఈ క్రమంలో వచ్చేటువంటి అవకాశాలు, వాటిని ఏ విధంగా అందిపుచ్చుకొని ముందుకెళ్లాలి అన్నటువంటి పలు కథనాలను యువతకు ఉద్దేశించి ఇచ్చినటువంటి కథనాలను హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్ ఇచ్చారు. ఇక అమరావతి పనులకు ఆమోద ముద్ర అనేది ఇక్కడ బ్యానర్ ఐటమ్. 33,000 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ నీట్ శిక్షణ. 37,717 జల్ జీవన్ ప్రాజెక్టుల్ని గడువులోగా పూర్తి చేయాలి. 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పార్లమెంట్ ఆవరణలో బాహాబాహికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా మనకు ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల వివాదం ఈ స్థాయికి చేరింది అంటూ రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మీరు తోశారంటే మీరు తోశారు అంటూ అటు ఎన్డీఏ అండ్ ఇండియా కూటమికి సంబంధించి నేతలు వాగ్వాదం, తోపులాట, ఇద్దరు బీజేపీ నేతలకు తలకు గాయాలు, హాస్పిటల్లో చేరిక. మరోవైపు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు. కక్ష సాధింపులొద్దు, స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల సమయం కుదించం. సీఎం 79 మున్సిపాలిటీల పదవీకాలం వచ్చే మార్చికి పూర్తి, మిగతా వాటికి నవంబర్ దాకా గడువు. ఇంత తక్కువ సమయం ఉంటే పనిగట్టుకొని దించడం ఎందుకు? విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామంటున్నారు సీఎం స్పష్టీకరణ. నెక్స్ట్ సాక్షి. చంద్రబాబుది 420 విజన్ అంటూ అది మేనిఫెస్టోను ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. మరో 17,000 కోట్ల అప్పులకు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్. పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ. మకరద్వారం వద్ద ఎన్డీఏ ఇండియా ఎంపీల మధ్య తోపులాట. పార్లమెంటులోకి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం. రాహుల్ గాంధీ తమపై దౌర్జన్యం చేశారని బీజేపీ ధ్వజం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.